హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే గోధుమ పిండి బెల్లం కాంబినేషన్లో దోశ వేసి చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇది మనకి చాలా మంచిదండి. లేడీస్ తినడం వల్ల వాళ్ళకి అధిక శక్తి వస్తుంది, నీరసం ఉండదండి, చాలా మంచిదంట. నేను ఈరోజు మీకు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ గోధుమ పిండిని ఒక కప్పు తీసుకున్నానండి. దానికి సరిపడా బెల్లం అండి. ఫ్రెండ్స్, మనం గోధుమ పిండి బెల్లం దోశని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి మనం ఎంతైతే పిండి క్వాంటిటీలో తీసుకుంటున్నామో అంత పిండి బౌల్లోకి వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లోకి చిటికెడు సాల్ట్ అండి, ఎక్కువ కాదండి, కొంచెం సరిపోతుంది టేస్ట్ కోసం. తర్వాత దీంట్లోకి మనం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఎక్కడ ఉండలు లేకుండా మనకు మంచిగా కలుపుకోవాలండి. వాటర్ తక్కువగా వేసుకోవాలండి, ఎందుకంటే మనం బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి పిండి మళ్ళీ పలచగా అయిపోతుందండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, బెల్లం అనేది మన ఆప్షనల్ అండి. మనం ఎంత అయితే తీపి తింటామో అంత వేసుకుంటే సరిపోతుంది. దీనికి కొలత ఏం పని లేదండి. నేను స్పూన్ తోటి 3 స్పూన్ దాకా వేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, బెల్లాన్ని అయితే నేను ముందుగానే తురిమి పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి మెత్తగా చేసేసానండి. అందుకని మనకి గోధుమ పిండిలోకి బాగా కలుస్తుంది. ఇంకా బాగా మిక్స్ అయిపోవాలండి, ఎక్కడ ఉండలు లేకుండా ఉండాలి పిండి. ఫ్రెండ్స్, చూడండి, ఉండలు లేకుండా ఈ విధంగా పిండిని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. మరి పలచగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు. నేను చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుందండి. దీంట్లోకి మనం చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. నేను చూడండి చిటికెడే వేసాను, ఎక్కువ అవసరం లేదండి. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టేసుకొని దోశకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్, నేను గోధుమ బెల్లం రొట్టె తయారు చేసుకోవడానికి ముందుగా మూకుడు పెట్టేశానండి. ఫ్రెండ్స్, ఇది మూకుడులో అయితేనే బాగా వస్తుందండి, మన దోశ పెనం మీద అయితే బాగా రాదు. ఇలాగా కొంచెం ఆయిల్ వేసేసుకొని మనకి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఆయిల్. ఫ్రెండ్స్, ఇది మూకుట్లోనే బాగా వస్తుందండి, అలాగే మూకుట్లో వేస్తేనే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది బాగాను. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్న ఈ గోధుమ మిశ్రమాన్ని అందులోకి వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ప్యాన్ వేడైపోయింది, మనం పిండి వేసేస్తున్నామండి. ఫ్రెండ్స్, ఇలా పలుచగా వేసుకుంటేనే మనకి బాగా రొట్టె బాగా వస్తుందండి. ఫ్రెండ్స్, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం కొంచెం పైన ఒక ఆయిల్ వేద్దామండి, కొంచెం ఆయిల్ వేద్దాం. ఫ్రెండ్స్, ఇది మనం సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలండి. ఫ్రెండ్స్, చూడండి, రొట్టె అనేది ఇలా బబుల్స్గా వస్తుందో ఒకసారి మనం దీన్ని, ఇది కాలిందంటే మనకి ఇలా పైకి వచ్చేస్తుందండి. అప్పుడు మనం తిరిగేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో గోధుమ రొట్టె. దీన్ని ఒక 5 మినిట్స్ మనం ఇలాగ సిమ్లో పెట్టి కాల్చుకుంటే గోధుమ రొట్టె రెడీ అయిపోతుందండి. మనకి పెద్ద శ్రమ అవసరం లేదండి, 5 మినిట్స్లో గోధుమ రొట్టె అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇది ఎవరైనా తినొచ్చండి, షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. ఫ్రెండ్స్ రెండో వైపు కూడా కాలిపోలేదు చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాలిపోయిందో. గోధుమ రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసి మనం ఇంకో రొట్టె వేసుకుందాం. సేమ్ అండి, ఆయిల్ వేసేసి కొంచెం పిండి వేసేసుకొని రెండు వైపులా కాల్చుకోవడమేనండి. ఫ్రెండ్స్ ఇది రెండో వైపు తిరిగేసుకుందామండి. ఒకవైపు కాలిపోయింది. అంతేనండి, సింపుల్గా వేసేసుకోవచ్చు. గోధుమ రొట్టె చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ రొట్టె కూడా రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రొట్టెని కూడా సర్వింగ్ ప్లేట్లో తీసేస్తానండి. ఫ్రెండ్స్ నేను చేసిన ఈ గోధుమ రొట్టె కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.